తెగించిన వాడికి తెడ్డే లింగం అనే సామెత గుర్తొచ్చిందో ఏమో. ఏపీకి చెందిన ఓ సీఐ ఏకంగా ముఖ్యమంత్రికే లీగల్ నోటీస్ పంపి సంచలనం సృష్టించాడు. అధికారులకు వార్నింగ్ ఇచ్చే చంద్రబాబుకు సీఐ జలకివ్వడం పెద్ద ట్విస్ట్. దీంతో ఆ సీఐ ఎవరు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే చర్చ మొదలైంది. సీఐ గురించి సోషల్ మీడియాలో వెతికే వారి సంఖ్య ఎక్కువైంది. తన పరువుకు భంగం కలిగించే విధంగా కామెంట్లు చేసిన కారణంగా 1.5 కోటికి పైగా నష్టపరిహారం చెల్లించాలని ఆ లీగల్ నోటీసులో పేర్కొనడం కొసమెరుపు. చంద్రబాబుపై తిరుగుబాటు చేసిన సీఐపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందా, చూసి చూడనట్టుగా వదిలేస్తుందా? సీఐ శంకరయ్య ఏపీలో మార్మోగుతున్న పేరు. చీఫ్ మినిస్టర్కే లీగల్ నోటీస్ పంపించిన పోలీస్. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన సమయంలో పులివెందుల సీఐగా విధుల్లో ఉన్న జె శంకరయ్య పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది. అప్పుడెప్పుడో పులివెందుల్లో సీఐగా పనిచేసిన శంకరయ్య గురించి ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఏమిటంటే ఆయన చేసిన పని అలాంటిది. మరి 2019 మార్చిలో వివేకా హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా శంకరయ్య బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన సమక్షంలోనే నిందితురాలు ఆధారాలు ధ్వంసం చేశారని, రక్తపు మరకలు కడిగేశారని సీఎం చంద్రబాబు అనేక సందర్భాల్లో ఆరోపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో 2019లో శంకరయ్యను అప్పటి టీడీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శంకరయ్యపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసింది. కానీ వివేక హత్య కేసుపై సిబిఐ అధికారులు విచారణ జరిపినప్పుడు శంకరయ్య ఇచ్చిన వాగ్మూలం అప్పట్లో సంచలనం సృష్టించింది. వివేక హత్యపై కేసు నమోదు చేయొద్దంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనను బెదిరించారని చెప్పుకొచ్చారు శంకరయ్య. అంతేకాకుండా వివేకానందరెడ్డి మృతదేహాన్ని పోస్టు మార్టానికి పంపించొద్దని అడ్డుకున్నారని, ఆయన డెడ్ బాడీపై ఉన్న గాయాల గురించి ఎవరికీ చెప్పొద్దని భయపెట్టారంటూ సిబిఐకి వాంగ్మూలం ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇదే విషయాన్ని మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలంగా నమోదు చేసే సమయంలో మాత్రం శంకరయ్య హాజరు కాకపోవడం చర్చకు దారితీసింది. తనకు వేరే పనులు ఉన్నాయని చెబుతూ శంకరయ్య ఉద్దేశపూర్వకంగా దాటవేశారన్నది సిబిఐ ఆరోపణ. నిందితులు ప్రభావితం చేయడం వల్లే శంకరయ్య మాట మార్చారంటూ కోర్టులో సిబిఐ వాదనలు వినిపించింది. వివేకానందరెడ్డి హత్య కేసులో పలు సందర్భాల్లో తన పేరును ప్రస్తావించిన చంద్రబాబుకు సీఐ శంకరయ్య తన లాయర్ ధరణేశ్వరరెడ్డి ద్వారా లీగల్ నోటీసులు పంపడం దుమారం రేపింది. వివేకానందరెడ్డి హత్య కేసులో తన ప్రతిష్టను డ్యామేజ్ చేసే విధంగా దురుద్దేశంతో చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ శంకరయ్య లీగల్ నోటీసులు పంపించారు. అసెంబ్లీ వేదికగా తనకు చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని శంకరయ్య డిమాండ్ చేయడమే కాదు, తన ప్రతిష్టకు నష్టం కలిగించిన కారణంగా 1,45,00,000 రూపాయల పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొనడం కొసమెరుపు. దీంతో సీఐ శంకరయ్య నోటీసుపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది. సీఎం పదవిలో ఉన్న వారికి సీఐ స్థాయి అధికారి లీగల్ నోటీసులు పంపిన సందర్భాలు ఎప్పుడు లేవు. ఇంతకీ ఎవరి అండ చూసుకుని శంకరయ్య ఇంత సాహసం చేశారు, ఆయనకు వెనుక నుండి నడిపించిందెవరు అనే విషయాలపై కూటమి ప్రభుత్వం ఆరా తీయడం మొదలుపెట్టిందట. శంకరయ్యపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియదు, కానీ ఆయన పంపిన లీగల్ నోటీసులకు చంద్రబాబు స్పందిస్తారా లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది.